ఇస్తున్నారు. మాట్లాడదాం ఇవే అంశాలపైన. మనతో పాటు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సో యూపీ బుల్డోజర్లు పశ్చిమ బెంగాల్కి వస్తున్నాయి అనుకోవాలా? అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక నియంతృత్వ పాలన ఏదైతే ఉందో, ఒక మాఫియా ఏదైతే ఉందో, వాటిని అణగదొక్కేందుకు కేంద్రం కంకణం కట్టుకుందా? బుల్డోజర్ సిస్టమ్ వస్తుందా అరాచకాలని అరికట్టడానికి? ఎట్లా చూడాలి? జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక ఘటనని కూడా ఎట్లా చూడాలా? ఉత్తరప్రదేశ్లో చేస్తుంది తప్పు, బెంగాల్లో కూడా చేస్తే అది తప్పే. ఎందుకంటే చట్టం ప్రకారం శిక్షించాలి తప్ప చట్టాన్ని వదిలేసి, న్యాయస్థానాన్ని వదిలేసి మేమే శిక్షిస్తామంటే డెమోక్రసీ సర్వైవ్ కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బుల్డోజర్లు పెట్టుకోలేదు వస్తారు, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు బుల్డోజర్లు కుదరదు. ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు బుల్డోజర్లు పెట్టుకోలగొడితే ఇంకా చట్టం ఎక్కడ రక్షించబడుతుంది? గత దశాబ్ద కాలంగా తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున దాడులు చేసింది బెంగాల్లో. ఇప్పుడు బీజేపీ కూడా అదే దాడులు చేస్తాం, అట్నే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం అంటే ఇంకా డిఫరెన్స్ ఏముంటది? తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి డిఫరెన్స్ చూపెట్టాలి. ఇప్పటికే 4 హత్యలు జరిగినాయని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎన్ని హత్యలైనా జరగవచ్చు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అట్లా దాడులు చేసి హత్యలు చేసింది. దరిదాపు 300 మంది బీజేపీ కార్యకర్తలు, లెఫ్ట్ కార్యకర్తలు హత్య చేయబడ్డారు. కాబట్టి అది కరెక్ట్ కాదని మనం గత 10 ఏళ్లుగా అంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీ చేస్తే అది కరెక్ట్ అయింది. కాబట్టి బీజేపీ దానికి భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఓడిపోతుంటే గెలుస్తుంటారు, ప్రజల అభిమానం గెలుస్తారు, ప్రజలు అభిమానం లేకపోతే ఓడిపోతారు. కానీ గెలుసగానే దాడులు చేయటం, ఓడిపోగానే వాళ్ళు దాడులు చేస్తారని చెప్పటం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అందులో జాతీయ పార్టీగా బీజేపీకి ఇంకెక్కువ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతతను రక్షించాలి. గెలిచిన దాన్ని ప్రజాపయోగానికి, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్కు, డెవలప్మెంట్కు ఉపయోగించాలి తప్ప ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి యూపీలో చేసేస్తారు. యూపీలో చేసింది రైట్ అని ఎవరంటారు? చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. చట్టాన్ని చేతిలో తీసుకునేటట్టయితే అధికారంలో అన్ని పార్టీలు దాడులు చేయాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి బీజేపీ నాయకులు కాకుండా ఎవరైనా కొంతమంది అగ్రెసివ్ అటువంటి వ్యక్తులు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, నిజమే తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించింది నిజమే, కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. 12 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి. టోటల్ ఓట్స్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ కన్నా ఎక్కువ వచ్చిన ఓట్లు బీజేపీకి 12 లక్షల ఓట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా. అంటే సుమారు 5% మాత్రమే. కాబట్టి గెలిపే, కానీ దాడులు చేస్తాం అనే దానికి దాన్ని అవకాశంగా తీసుకోకూడదు. డెమోక్రటిక్ గా వ్యవహరించడం మంచిది, బీజేపీ భవిష్యత్తు కూడా మంచిది. ఇవాళ యూపీలో బుల్డోజర్లు పెట్టి న్యాయం చేస్తే పార్లమెంట్ సీట్లలో 32 వచ్చినాయి. అందుకని ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా దాడులు చేయటం ద్వారా అధికారాలు ఉండటం కష్టం. అటు అనుకుంటే గుజరాత్లో సుదీర్ఘంగా అధికారాలు ఉంటున్నారు. ఏ దాడులు చేసే అధికారాలు ఉంటున్నారు? కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రజలకు నచ్చే విధంగా పాలన ఇచ్చి, ప్రజలు ఏ పార్టీ ప్రజలకు రక్షణ నిలబడితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో వాస్తవ పరిస్థితులు ఏంటి? మనం చూస్తున్నటువంటి ఈ వలసల విజువల్స్ కానీ వాస్తవానికి అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే చాలా వరకు గతంలోనే మాకు 600 ఎకరాల భూమి కావాలంటే తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వట్లేదు, మమతా బెనర్జీ ఇవ్వట్లేదు, ఒక కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక కంచె ఏర్పాటుకు మార్గం సుగమం అయిందనుకోవచ్చా? ఎట్లా చూడాలి? అసలు కంచె ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విషయం. కానీ భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది కదా. అయినా ల్యాండ్ ఎక్విజిషన్ కేంద్రం సై అంటే రాష్ట్ర ప్రభుత్వం నిరోధించలేదు, ఏ విధంగానైనా ఇవ్వాల్సిందే. అది వాళ్ళ పొలిటికల్ కాంట్రవర్సీస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ చేసుకోవడానికి అనుసరించేటువంటి ఎత్తుగాళ్ళు. కానీ ఒకటి నిజం ఏమిటంటే, సాధారణంగా ఎవరైనా సామాన్య పౌరులు ఏమనుకుంటారంటే చైనా భారతదేశంలో సరిహద్దు సుదీర్ఘమైంది అంటారు. కానీ అంతకన్నా కూడా బంగ్లాదేశ్ సరిహద్దు ఎక్కువ ఉంది. ఇంకో 200-300 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. అదేదో 3200 ఉంటే ఇది 3400 కిలోమీటర్లు ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా చుట్టూ ఉన్నది. కాబట్టి బంగ్లాదేశ్ చుట్టూ ఇండియా ఉన్నది. బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నది ఇండియా. కాబట్టి ఆ చుట్టూ అసలు దేశానికే కంచేయాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి అయితే ఇప్పుడు అకస్మాత్తుగా మారింది. కానీ పర్సెప్షన్ ఇంతకుముందు ఫ్రెండ్లీ గవర్నమెంట్ బంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా ఈ కాంట్రడిక్షన్స్ లేవు. తర్వాత రాకపోకల మీద నిషేధం లేదు. తర్వాత గతంలో ఉన్నటువంటి కలిసి ఉన్న దేశమే
అది తూర్పు బెంగాల్, ఇది పశ్చిమ బెంగాల్ అన్నారు. అవును. ఒకే ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రాంతం వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. సుదీర్ఘకాలం కొన్ని వేల ఏళ్లు కలిసి ఉన్నటువంటి దేశం. మొన్న 71 విడిపోయారు, కానీ అంతకుముందు అంతా సంబంధాలు కూడా ఉన్నాయి. అవును. తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ పోటీ చేసి, ఇక్కడ వాళ్ళు అక్కడికి మైగ్రేట్ పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. గతంలో భూపేష్, ప్రఖ్యాత సిపిఐ నాయకుడు భూపేష్ గుప్తాది బంగ్లాదేశే, అవును. కానీ యువతలకు వచ్చి ఇక్కడ షైన్ అయ్యాడు. అట్లాగే అద్వా అనేది పాకిస్తాన్, కానీ మైగ్రేట్ అయ్యి ఇక్కడ షైన్ అయ్యాడు. కాబట్టి అంతగా మనం పట్టించుకోలేదు. అందులో ఫ్రెండ్లీ కంట్రీ ఉంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం బంగ్లాదేశ్ని ఎంకరేజ్ చేశాం. కాబట్టి యుద్ధంలో ఆదుకోవటం, విముక్తి చేయటమే కాకుండా వాళ్ళ ప్రజలను కూడా ఆదుకున్నాం. ఆదుకున్నప్పుడు దేశవ్యాప్తంగా శిక్షణ శిబిరాలు పెట్టి, సహాయ శిబిరాలు పెట్టి ప్రజలను ఆదుకున్నాం. అట్లా ఆదుకునే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది వెనక్కుపోయారు. అట్లే అప్పటి నుంచి ఎప్పటికీ అంతో కొంత ఇన్ఫిల్ట్రేషన్ ఉంటూనే ఉంది. కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్ కట్టేలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇద్దరిది. బంగ్లాదేశ్ నుంచి ఇంకా ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుందంటే 12 ఏళ్ల సది అధికారులు ఉన్నట్టు బీజేపీ బాధ్యత వహించాలి, 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ బాధ్యత వహించాలి. ఇద్దరు బాధ్యత ఉంది. ఇంకా ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు? ఇన్ఫిల్ట్రేట్ని కానిచ్చి అది ఒక ఇష్యూ గురించి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు, మేము వస్తే అధికారంలోకి వస్తున్నటువంటి పక్కెళ్ళాం బీజేపీ మాట్లాడుతుంది. బట్ ఇప్పుడు అవకాశం లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా కంచె వేయడానికి ఇక ఈజీ వే అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎంకరేజ్ భారతీయ జనతా పార్టీ చేస్తే అది రానున్న కాలంలో టీఎంసీకే లాభం అయింది తప్ప మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు మాత్రం కంచె నిర్మాణం కొంచెం కఠినంగా అవుతుంది అనుకోవచ్చు కదా. శ్రీకాంత్, ఎవరికి లాభం అవుతుంది అనేటువంటి ఇష్యూ కాకుండా దేశ సమగ్రత దృష్ట్యా కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్ మనకు వైరుధ్యం ఉంది. వైరుధ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ గా గవర్నమెంట్ కూడా ఇన్ఫిల్ట్రేట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది దేశద్రోహుల్ని మన దేశంలోకి పంపే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంది కాబట్టి రావట్లేదు. అప్పుడప్పుడు నేపాల్ నుంచి ఎంటర్ అయ్యారు. గతంలో బంగ్లాదేశ్ నుంచి లేదు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎవరు లాభపడతాం, ఏమైనా నష్టం పడతాం అనే దృష్ట్యా కాకుండా దేశ సమగ్రత దృష్ట్యా వాటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి డబుల్ అడ్వాంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అరికడుతుందో మనం వేచి చూడాలి.